హలో వచ్చిన అతిథులకు అక్కలు చెల్లెళ్ళకి సీట్లు ఇస్తున్న డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్స్కి పోలీస్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ ఏమిటంటే దయచేసి ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వస్తున్నారు. ఇక్కడ ఈ బ్లాక్లో కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ కోసం బ్లాక్లో కూడా ఆ నిలబడ్డ వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ముందుకు రండి దయచేసి. కైండ్లీ అలో దెమ్. సీనియర్ ఆఫీసర్స్ యొక్క అడ్వైజ్ ఇది. As per the advice of senior officers, I am announcing, kindly, అక్కడ త్వరగా కూర్చోవాలండి. ఇక్కడ కూడా విఐపీస్ కోసం కూడా ఏమండి ఆ బ్లాక్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ సార్ కూర్చోబెట్టండి త్వరగా. మన వెనక నిలబడ్డ వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోండి, ఎవరు నిలబడవద్దు. నారాయణపేట, వికారాబాద్ జిల్లా కలెక్టర్లు, జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం పక్షాన, అలాగే దేవాదాయ శాఖ ఆనరబుల్ సీఎంఓలో పర్యవేక్షణ చేస్తున్న సీనియర్ అధికారి శ్రీ కె శ్రీనివాసరాజు ఐఏఎస్, అలాగే ఆర్ఎన్బి మోహన్ నాయక్ గారు ఈఎన్సీ, వసంత నాయక్ గారు సిఈ, లింగారెడ్డి గారు సిఈ ఎలక్ట్రికల్, అందరి పక్షాన మీకు నమస్సులు అందజేస్తూ దయచేసి జల్దీ కూర్చోబెట్టాలండి. బైసాబ్ డ్యూటీలో ఉన్న జల్దీ కూర్చోండి అందరూ. ఇక్కడ కూడా Sir, Jaldi, police officers on duty are requested to see that those seats are filled up as per the advice of senior officers. అందరికీ నమస్కారం. వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మహిళలకు చాలా దూరం నుంచి మారుమూల గ్రామాల నుంచి రావడం జరిగింది. దయచేసి అన్యత భావించకుండా వెనుక సీట్లలో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మహిళలను గౌరవించి వాళ్లకు సీట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలామంది ఇంకా మహిళలు చాలా దూరం నుంచి విచ్చేస్తూ ఉన్నారు. వెనుకలో ఉన్నటువంటి మగవారు ప్లీజ్ దయచేసి ఆడపిల్లలకు సీట్లనిచ్చి గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. See, as per the advice of senior officers on the dais, మీరు ఆఫీసర్స్ ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు కూడా అంటే మీకు డ్యూటీ ఉంటే డ్యూటీ ఉన్న చోటు ఉండాలి, ఏదో వచ్చి కూర్చోండి త్వరగా జల్దీ. ఇక్కడ కూడా సీట్స్ ఉన్నాయండి. ఇంకో ముఖ్య విషయం, మన అమ్మ దయచేసి అందరు వినండి. సీఎం గారు వచ్చిన తర్వాత మన గుడికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ వైభవాన్ని ఎన్నో రెట్లు చేసేలాగా ఈ కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేసిన తర్వాత ఆనరబుల్ సీఎం వేదికపైకి వస్తారు. వేదికపైకి వస్తున్నప్పుడు మా ఆడియో టీం, అలాగే అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నారు. వాళ్ళు వెల్కమ్ సాంగ్ ఉంటుంది. మెట్లెక్కిన తర్వాత వెల్కమ్ సాంగ్. ఆ తర్వాత సీఎం గారు, మినిస్టర్లు, పెద్దలందరూ నిలబడతారు. మనం కూడా నిలబడి చప్పట్లతో స్వాగతం పలుకుతాము. అందరం క్రమశిక్షణతో నిలబడ్డప్పుడు, మన చిన్నప్పుడు బళ్ళే చదువుకునేటప్పుడు థర్డ్ బెల్ కొట్టంగానే ఎట్లయితే జనగణమన వందే మాత్రం పాడతామో అట్లా జయ జయ హే తెలంగాణ అనే పాట మా ఇంజనీర్స్ ప్లే చేస్తారు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సాంగ్, తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ వస్తున్నప్పుడు అందరూ క్రమశిక్షణతో నిలబడాలి, నిశ్శబ్దంగా నిలబడాలి. ఒక్కసారి ప్లే చేయండి, ఒక 30 సెకండ్స్. ఒక్కసారి ఆ పాట మనకు అది ఎలా ఉంటుందో సంగీతం ఒక 30 సెకండ్లు వినిపిస్తారు. అందరికి ఎరికే కదా అది. ఓకే, థ్యాంక్ యూ. ఆ సంగీతం షురు కాగానే అంతకంటే ముందే మనం నిలబడతాం. సో దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ, యాదేవి సర్వభూతేషు, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అన్నది మన భారతీయ భక్తి నేపథ్యం. మనం
మట్టిలో, పుట్టలో, పిట్టలో, గుట్టలో, ప్రతి అణువులో కూడా పరమేశ్వరుని చూస్తాం. भारत एक जमीन का टुकड़ा नहीं, जीता जागता राष्ट्र पुरुष है. इसका कंकर कंकर में शंकर है, इसका बिंदु बिंदु गंगाजल है. అలా ప్రతి అణువులో పరమేశ్వర తత్వాన్ని చూసే భారతీయ ధార్మిక ఆధ్యాత్మిక నేపథ్యంలో ఈ ఆలయ వైభవం ఇదే కాదు, పక్కనే దౌలతాబాద్ ఆలయం, మరి అటు దేవాలయాలు, ఇటు 430 పడకల వైద్యాలయం, వందలాది కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం మనకు అంకితం చేస్తోంది వైద్యాలయం. శరీరే జర్జరీ భూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అన్నారు. అంటే డాక్టర్ మనకు కనిపించే దేవుడు. అలాంటి డాక్టర్లు వచ్చే ఆసుపత్రి కూడా ఈ రోజు పండుగలో ఒక భాగం తెలియచేస్తూ, మరి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌరవనీయులైన ఏనుగు నరసింహారెడ్డి గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి పక్షాన, గాయని గాయకులు లావణ్యలత నాగారం గారు, అలాగే పవన్ చరణ్ గారు, సంధ్యారాణి, కళ్యాణి, మీనాక్షి, లక్ష్మీ ప్రియాంక గారు, అద్భుతమైన ఆర్కెస్ట్రా గురుప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, ప్రకాష్ శ్రీనివాస్ నారాయణ, అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు సదా అందాన్ని కోరుతూ పాటలు